ఈరోజు యాసిడ్ బేస్ లెసన్లోన ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? మనకి 3 రకాల సొల్యూషన్స్ అనేవి ఇచ్చారు. కానీ ఏది యాసిడ్, ఏది బేస్, ఏది న్యూట్రల్ అనేది మీకు తెలియదు. కేవలం బ్లూ లిట్మస్ పేపర్ మాత్రమే మీకు ఇచ్చారు. ఓకే, ఈ పేపర్ని ఉపయోగించి మీరు ఏది యాసిడ్, ఏది బేస్, ఏది న్యూట్రల్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒక సొల్యూషన్ తీసుకుందాం. సొల్యూషన్లోన ఈ బ్లూ లిట్మస్ పేపర్ని డిప్ చేస్తాం. ఇలా మనకి ముంచినప్పుడు రెడ్ కలర్ అనేది చేంజ్ అయ్యింది కనుక ఇది మనం యాసిడ్గా చెప్పచ్చు. మీ అందరికీ తెలుసు కదా, బ్లూ లిట్మస్ని రెడ్గా మార్చేది యాసిడ్. ఇప్పుడు ఈ లిట్మస్ పేపర్ని తీసుకొచ్చి కలర్ చేంజ్ అయింది కదా, ఇదే పేపర్ని తీసుకొచ్చి మిగిలిన 2 సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు ఏదైతే కలర్ కోల్పోతుందో, ఈ స్ట్రిప్ అనేది కలర్ కోల్పోయింది అనుకోండి, అది బేస్గా మనం చెప్పచ్చు. చూద్దాం ఏ సొల్యూషన్లో కలర్ పోతుందో. ఇప్పుడు ఈ సొల్యూషన్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ స్ట్రిప్ని డిప్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. చూడండి, రియాక్షన్ చెందుతుంది, కలర్ పోయింది చూసారా? మనకి ఇందాక రెడ్ కలర్ వచ్చింది స్ట్రిప్, ఈ కలర్ ఇప్పుడు బ్లూగా మారిపోయింది. అంటే ఇక్కడ న్యూట్రలైజేషన్ అనేది జరిగి ఇక్కడ ఉన్నటువంటి యాసిడ్ అంతా కూడా బేస్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది కనుక కలర్ అనేది పోయింది. ఓకే, ఇప్పుడు వేరే స్ట్రిప్ తీసుకుందాం. వేరే స్ట్రిప్ని తీసుకొని లిట్మస్ పేపర్ని తీసుకుందాం. ఈ లిట్మస్ పేపర్ని మళ్ళీ యాసిడ్ అని తెలుసు కదా, దీనిలో డిప్ చేద్దాం. ఇప్పుడు మూడవ సొల్యూషన్ అనేది యాసిడా, బేసా, న్యూట్రల్ అనేది మనం చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, రెడ్ కలర్ మారింది కదా, ఈ స్ట్రిప్ తీసుకొచ్చి దీంట్లో డిప్ చేసేటప్పుడు నో కలర్ చేంజ్ కనుక ఇది న్యూట్రల్. థ్యాంక్ యూ.